పెనామా కెనాల్ ట్రీటీ ఫూలిష్ అన్నారు ట్రంప్. సో అసలు ఈ ట్రీటీ ఏంటి? ఈ స్టోరీలోకి వెళ్తే పెనామా కెనాల్ అనేది అందరికీ తెలిసిందే. అది ఒక ఆర్టిఫిషియల్ వాటర్ వే. ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు అట్లాంటిక్ ఇటు పెసిఫిక్ ఓషియన్స్ని కనెక్ట్ చేస్తుంది. 6% ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రేడ్ అనేది దీని ద్వారానే జరుగుతుంది. అయితే మెయిన్గా ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఒకప్పుడు అట్లాంటిక్కి ఇటు పెసిఫిక్ ఓషన్కి వెళ్ళాలి అంటే చాలా టైం పట్టది. దాంతో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ కెనాల్ని మధ్యలో తవ్వారనమాట. సో ఈ పెనామా కెనాల్ అనేది మొదట అంటే 1914లో కంప్లీట్ అయింది. దీని కంట్రోల్ అంతా యుఎస్ కిందే ఉండేది. అది 1999లో దీనికి కంట్రోల్ అంతా కూడా మళ్ళీ పెనామాకి ఇచ్చేశారు. అయితే ఇది ఎలా జరిగింది అంటే, దీన్నే మనం టొర్రిజో కార్బెట్ ట్రీటీ అంటాం. అంటే ఆ టైంలో ఉన్నటువంటి యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్, అలాగే అప్పటి పనామా చీఫ్ ఆఫ్ గవర్నమెంట్ అయినటువంటి ఒమర్ టొర్రిజో, వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. సో ఆ ట్రీటీయే ఇక్కడ పెనామా కెనాల్ ట్రీటీ అనమాట. సో దాన్నే మనం కార్టర్ టొర్రిజో ట్రీటీ అని కూడా చెప్తున్నాం. అయితే దీంట్లో రెండు ఉన్నాయి విషయాలు. ఒకటేమో మొత్తం పెనామా కెనాల్ మీద యుఎస్ అథారిటీ అంతా తీసేసి దాన్ని పెనామాకి ఇచ్చేయడం ఒకటి. అది 2000 నుంచి స్టార్ట్ అయింది. అంటే December 31, 1999 తోటి యుఎస్ఏకి ఆ కంట్రోల్ అంతా పోతుంది. రెండొచ్చేసి న్యూట్రాలిటీ. సో న్యూట్రాలిటీ అంటే ఇక్కడ ఇప్పటి వరకు యుఎస్ఏకి దాని మీద ఫుల్ కంట్రోల్ ఉండేది. రేపు ఫ్యూచర్లో ఏ దేశం కూడా దాని మీద వచ్చే ఆధిపత్యం చెల్లించడానికి ఉండదు. అలాగే ఇంకోటి, ఇది అందరికీ అన్ని కంట్రీస్ కూడా దీని నుంచి పాస్ అయ్యే విధంగా ఆ పెనామా కెనాల్కి న్యూట్రాలిటీ ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. అయితే ఎప్పుడైనా ఏ దేశమైనా దాని కంట్రోల్ కోసం ఆధిపత్యం కోసం ప్రయత్నించినప్పుడు యుఎస్కి డిఫెండ్ చేసుకున్న రైట్ కూడా ఈ ట్రీటీలో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మన క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ జరుగుతున్నాయో అప్పటి నుంచి ఈ పెనామా కెనాల్కి చుట్టుపక్కల లేక్స్ ఉన్నాయన్నమాట. లేక్ గుట్టాన్ అని, లేక్ అలిజూలా అని చెప్పేసి 2 లేక్స్ ఉన్నాయి. ఆ లేక్స్లో వాటర్ తగ్గిపోవడం, దాంతో ట్రాన్సిట్ ఫీస్ని చాలా ఎక్కువ అయిపోయి పెనామా అథారిటీ ఏం చేశారంటే ట్రాన్సిట్ ఫీస్ని ఎక్కువగా పెంచేశారు. ఈవెన్ యుఎస్ఏ వెజిల్స్ వెళ్ళాలన్నా కూడా హై ట్రాన్సిట్ ఫీస్ని కట్టాల్సి వస్తుంది. రెండోది చైనా BRA అండ్ మనకు తెలుసు కదా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకొచ్చింది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో భాగంగా ఫస్ట్ లాటిన్ అమెరికా కంట్రీగా పెనామా 2017లో ఈ BRAలో పార్ట్ అయింది. అంటే దానివల్ల చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ పనామాలో ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగింది. సో ట్రంప్కి ఇది నచ్చలేదు. ఒకటి, చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడము, 2 హై ట్రాన్సిట్ ఫీస్ అనేవి యుఎస్ వాళ్ళు కట్టాల్సి రావడం. అందుకోసమే ఆయన ఏమంటున్నారంటే, మాకు ఆ కంట్రోల్ మాకు ఇచ్చేసేయండి, ఈ ట్రీటీ అనేది ఫులిష్ అని చెప్పేసి అంటున్నాడు. సో పెనామా కెనాల్ గురించినటువంటి నేను డీటెయిల్గా మ్యాపింగ్ చేశాను. నేను దాని గురించిన లింక్ కూడా ఇక్కడ కింద ఉంటుంది. మీరు దాని డీటెయిల్స్ మనం జాగ్రఫీగా నేర్చుకోవాలి, ఎందుకంటే న్యూస్లో ఉంది కాబట్టి. పెనామా కెనాల్ గురించినటువంటి జాగ్రఫికల్ మ్యాపింగ్ అనేది మీరు నేర్చుకోవడం చాలా అవసరం. సో యూ డూ వాచ్ దట్ వీడియో ఆల్సో.